ఉప్పు కషాయం చందమామ కథ. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు కూతురు ఉండేవారు. కాలక్రమాన కొడుకుకు పెళ్ళై కోడలు కాపురానికి వచ్చింది. దాంతో ఇంట్లో ముగ్గురు ఆడవారయ్యారు. ఆసామి భార్య, కూతురు, కోడలు. ముగ్గురు ఆడవాళ్ళు ఒక కొంపలో ఉన్నప్పుడు కొంపలో ఏదో ఒక అవకతవక జరుగుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతుళ్లే కనుక వారిద్దరి పద్ధతులు ఇంచుమించు ఒకటిగానే ఉండేవి. పోతే కోడల పరాయి పిల్ల, ఆమె అలవాట్లు వేరు, ఆమె పనులు చేసే తీరు కూడా వేరే. అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చడానికి తల్లి కూతుళ్ళు చాలా శ్రమపడుతూ ఉండేవారు. కోడలు కనుక ఆమెకు చెప్పినా తెలియదన్నట్లు కూడా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవారు. ఒకరోజు ఆసామి బావమరిది చుట్టపు చూపుగా వచ్చాడు. అవకతవకలు జరిగితే తన అన్న ఏమనుకుని పోతాడో అని ఆసామి భార్య ప్రత్యేకంగా జాగ్రత్త పడసాగింది. ఆవిడ బిందె తీసుకుని బావికి వెళుతూ కోడలితో, ఏమే, పొయ్యి మీద పులుసు కాగుతున్నది కానీ అందులో గుప్పెడు ఉప్పు వెయ్యి, మళ్ళీ మర్చిపోగలవు, జాగ్రత్త అని వెళ్ళింది. 2 రోజుల క్రితం కోడలు పులుసులో ఉప్పు వేయడం మర్చిపోయింది. ఆ సంగతి కోడలికి జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు అలా అన్నది. చేతిలో పని అయిపోగానే కోడలు పులుసు కళాయిలో ఇంత ఉప్పు వేసి వేరే పని చూసుకోబోయింది. మరి కాసేపటికల్లా ఆడబిడ్డ పిడకలు గోడకు కొట్టడం ముగించి చేతులు కడుక్కుని వంటింట్లోకి వచ్చి పొయ్యి మీద కాగుతున్న పులుసు చూసింది. ఆ తెలివి తక్కువ మొద్దు ఎలాగో పులుసులో ఉప్పు వేయడం మర్చిపోతుంది. ఆవిడ తరహా నాకు తెలుసు, మామయ్య వచ్చాడు కూడాను అనుకుని ఆమె ఒక పిడికడు ఉప్పు తీసి పులుసులో వేసి గొడ్లకు మేత వేయబోయింది. ఇంతలో అత్తగారు నీళ్ల బిందెతో తిరిగి వచ్చి పొయ్యి మీద పులుసు చూసి, ఆ మొద్దుకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయటం కంటే నేనే చేసుకోవటం నయం అంటూ ఒక గుప్పుడు ఉప్పు తీసి పులుసులో వేసేసింది. మధ్యాహ్నం ఆసామి ఆయన బావమరిది భోజనాలు కూర్చున్నప్పుడు బావమరిది ముందుగా పులుసు ముద్ద నోట్లో పెట్టుకుని, ఇదేమిటర్రా, ఇందులో ఉప్పు వేయటం మర్చారా ఏమిటి అన్నాడు. వెంటనే ఆసామి భార్య, అదేమిటన్నయ్యా, నేనే పులుసులో ఉప్పు వేశానే అన్నది ఆశ్చర్యంగా. వెంటనే కూతురు, నేను పిడికడు ఉప్పు వేశానమ్మా అన్నది. మీరు ఉప్పు వేయడం మరవద్దన్నారుగా, అందుకని నేను వేశానత్తయ్యా అన్నది కోడలు. అలా చెప్పండి, అందుకే పులుసు ఉప్పు కషాయం అయింది అన్నాడు ఆసామి బావమరిది నవ్వుతూ. తన ఇంటి ఆడవాళ్ళ మధ్య ఐక్యత లేకపోవడం చూసి ఆసామికి కోపం వచ్చింది. ఇక నుంచి ఈ ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే కానీ ఒకరు పనులు ఒకరు చేయడానికి వీల్లేదు అని శాసించాడు. అంతటితో ఆ ఇంట జరిగే అవకతవకలన్నీ నిలిచిపోయాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.